అయ్య గారు ఎప్పుడు ఆ మూడౌట్ అయినట్టు ఉంటారు? చనిపోయింది నా భార్య గుర్తుకొచ్చిందిరా. మరి అలాంటప్పుడు రెండో పెళ్లి చేసుకోవచ్చు కదండి. రెండో పెళ్లి చేసుకున్నానే చనిపోయింది. మరి రెండో ఆవిడ ఎందుకు పోయింది? దాని రెండో పెళ్లి చేసుకున్నాను దానికి తెలీదు, అందుకని పోయింది. నరేష్ హ్యాపీ బ్రదర్స్ డే. అయ్యగారు ఎంతమంది వచ్చారంటే నాకు తెలిసి మీరు కూడా అప్పట్లో ఉద్యోగం ఏం చేయలే, ఇదే ఉద్యోగం అనుకుంటా. నేనే నీ కొడుకున్నానా? వాడు కాదు నాన్న, నేను నీ కొడుకుని. ఇదిగో నీ పెళ్ళం నా కోళ్ళ, ఇదిగో నీ పెళ్ళం నా కోళ్ళ, నా పెళ్ళం నీ కోళ్ళు. నీకు నువ్వే తమ్ముడు, తోడు కాలేదెప్పుడు, నా అనేవాడున్నవాడే అన్ని ఉన్నాడు. మనసున్నవాడే మనమందరం. యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేయాలంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ముల తర్వాత ఎవరైనా. అలాగే సింగింగ్ తో ఎంటర్టైన్ చేయాలంటే మాత్రం ఈ అన్నదమ్ముల తర్వాత ఎవరైనా. ఢోలా ఢోల్ ఢమాకా ఢోల్, చిన్ని కృష్ణుడొచ్చాడే. ఢోలా ఢోల్ ఢమాకా ఢోల్, కాలం రంగు మార్చాడే. విష్ణు భగవాన్ గారు అయితే త్రూ అవుట్ ద పర్ఫార్మెన్స్ అసలు ఆయన సోఫా ఎడ్జ్ లో కూర్చొని మొత్తం పర్ఫార్మెన్స్ చూశారు. నడు నిప్పెట్టి ఇలా ముందుకొచ్చా. యాపిల్ ఇద్దరం కలిసి తిన్నాం, అదేనా? ఇద్దరం తిన్నాం కాదు, నేను కాదు అది. అయిందా? బాగైందా? నాకు చిన్నప్పుడు మా బావ కథలు చెప్పేవాడు, చెప్తావా లేదా? అనగనగా ఒక రాజు. ఏ రాజు? ఆ రాజు కాదు. ఏంటి ఆవిరి పెట్టడం రాదని మరి ఇంత పీల్ చేస్తున్నాడు దొంగ. తమ్ముడు మధ్యలో స్పెట్స్ మీ ఇద్దరికి ఒకేసారి అలా ఊడిందా? వాడు ఊడిందా నువ్వు పీక్కున్నావా? మీరు ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించిన అమ్మాయి పేరేంటి? అక్కడ చూడు, ఫస్ట్ లెటర్ ఆర్, ఫస్ట్ లెటర్ ఆర్, తర్వాత ఏ, తర్వాత ఏ, తర్వాత ఎం, తర్వాత ఎం. రమ్య. రమ్య. మీకు ఒక సామెత ఇస్తాను, నువ్వు అటెళ్ళు. కుక్క కాటు దెబ్బ. నువ్వు ఆడిషన్ కు మాత్రం వెళ్ళకరా. మీ తాతగారు ఇక్కడ ఉన్నారా? ఎవరు? ఏడి? తాతగారి దగ్గర వెళ్ళు. ఆస్తి కోసం ఎంత దిగజారుతున్నారమ్మా. డాడీకి ఏంట్రా ఇది? మందులా? ఇది తీసుకొని వచ్చారా? ఎవరి కోసం? అన్న కోసం. మరి అన్నకిచ్చి. కానీ మీకు వచ్చా ఇది వాడడం? అది కానీ తాతగారిని కూడా తీసుకొని రూమ్ దాకా తీసుకెళ్ళమ్మా. నేను అమ్మ గురించి చెప్తా. అందరూ చందమామని గుర్తుపడుతున్నాడు ఎందుకంటే అమ్మ క్యూట్ గా రెడీ చేసేది, అందుకే అమ్మ గురించి ఈ గిఫ్ట్ ఇస్తా. ఇది తీసుకొని వాక్ చేసుకుంటూ నువ్వు అవతల ఆ బాక్స్ మీదకి వెళ్తే నువ్వే అసలైన వారసుడు. కొట్టండి అయ్యా. ఎంకరేజ్ చేయడానికి మంచి పాట. నువ్వు నా ప్రాణం అని నా. అమ్మా నాన్న జస్ట్ ఇట్ నుంచి అడిపోతున్నాడు పావట్లా. చిన్నోడి కోసం నిలబడతావే. మా ఆయన జేబులో నుంచి దొంగతనం చేస్తున్నావా? దొంగతనం కాదు దినా, ఏదో కొంచెం అవసరం తీసుకున్నాను అంతే. అదంతా ఒకప్పుడు. ఆ డబ్బులు అక్కడ పెట్టు. అన్నయ్య, నా వల్ల నీకు వదినికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే నేను మీ మధ్య ఉండకూడదు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నా అన్నయ్య. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా.
ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. అన్నయ్య ఒక్కసారి లే అన్నయ్య. అన్నయ్య ఒకవేళ పెళ్లి అయితే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి అనే పాయింట్ నిజమైతే మాత్రం అలాంటి పెళ్లి కూడా నేను చేసుకోవడానికి ఇష్టపడను. నాకు మా అన్నయ్య అంటే అంత ఇష్టం. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. Give me hand. Okay. ఎవడి అమ్మాయిని కత్తిలా ఉందని చెప్పింది, కత్తిలా ఉందని చెప్పింది, యాపిలే తగ్గట్లేదు. సార్ నేను బీర్లు ఏం ఆర్డర్ లేదుగా, ఆయన ఇచ్చాడండి. సార్ బీర్ ఆర్డర్ ఇచ్చారంట. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. ఆ 4 బీర్లకు బిల్లు మీతోటే కట్టమంట. ఏంటి సార్ బిల్లు కట్టమంటాడు? ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. మై నేమ్ ఈజ్ సూర్య. మై నేమ్ ఈజ్ కార్తీ. ఊర్లో 10 వైన్ షాపులు ఉన్నాయి కానీ ఒక్క ఆసుపత్రి కూడా ఎందుకు లేదండి? హాస్పిటల్లో మందులు రోజు రోజుకి విషంలా మారుతుంది. అదే వైన్ షాప్ లో మందులు రోజులు గడుస్తున్నా కొద్ది అమృతంలా మారుతుంది. ఏమంటారు రాఘబాబు గారు? నాకు అలవాట్లేదు నీలాగా ఎదవన్నారు ఎదవ. ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది బావగారు. అయ్యో వెళ్ళొస్తాను. మళ్ళీ రావద్దు బావగారు. ఎందుకు? ఎందుకంటే మీరు చేసినవన్నీ ఇందులో రికార్డ్ చేశాను బావగారు. ఇప్పుడు అది పోలీసులకు పంపిస్తావా? నేను పోలీసులకు పంపనండి, నీ భార్యకు పంపుతా చాలు. అయ్యా అందరికీ నమస్కారం. నేను రిజిస్టర్ ఆఫీసర్. హాస్పిటల్ బెడ్ నుంచి వచ్చినట్టున్నాడు నీరసంగా. లవ్ మ్యారేజ్లు లేచిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రులను కాదని లవ్లు చేసుకొని ఆ నేను చంపుకుంటున్నారు, దీన్ని నాన్న చంపుకుంటున్నారు. అందుకనే ఇప్పుడుకొచ్చిన సర్వీస్ లో ఒక్క లవ్ మ్యారేజ్ కూడా నేను అంగీకరించలేదు. రాంప్రసాద్ అన్న నా స్కిట్ లో ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత డైలాగ్ ఆయన చేత చెప్పించలేదు. నాకు తెలియకడుకున్నాను మీది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ సార్. కిలో కందిపప్పు ఎంతో తెలుసా? కిలో పెసరపప్పు ఎంతో తెలుసా? కేజీ చింతపండు 80 రూపాయలు, కేజీ బియ్యం ఏమో 70 రూపాయలు, గ్యాస్ బండ్ ఏమో 1000 రూపాయలు. నాకు తెలియకడుగుతున్నాను. సార్ ఇవి ఇక్కడ పగలు కాదు, రాజుగారు ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళి ఆవిడకి డబ్బులు ఇవ్వాలి, ఆ పగలు ఇది. మొన్న ఇలాగే 104 డిగ్రీలతో పేషెంట్ వచ్చాడు ఇక్కడ జ్వరంతో. ఏం చెప్పారో చెప్పు. ఉప్పుకొలతో దిష్టి తీసుకో తగ్గిపోద్ది అన్నాను. ఇది ఆపరేషన్ చేద్దాం. రండి. ఆపరేషన్ ముందు టెస్ట్ అవి చెయ్యవా? ఇప్పుడు నేను 20 టెస్టులు రాస్తాను, 30,000 అవుతుంది. అయినా కూడా నేను ఆపరేషన్ చెయ్యాలంటాను. ఏం చేయమంటావు చెప్పు. ఆపరేషన్ చేయమంటాను. వెరీ గుడ్. ఏర్పాట్లన్నీ చేయించు. ఒక నిమిషం. హలో శ్మశాన్ వాటికండి. నీ దృష్టిలో భార్య అంటే ఏంటి? భర్త అడుగు జాడల్లో కష్ట నష్టాల్లో తోడుని నడిచేదే ఆడదండి. మరి భర్త అంటే మీరు చెప్పండి. లేదు, అలా సైలెంట్ గా ఉండడం అంట. అమ్మ రైట్ రా. 5,000 కూడా అమ్మకే. బాగుందా? చాలా బాగుంది. అమ్మ హస్బెండ్ నువ్వు? కాదు, నా లవర్. గాఢంగా ప్రేమించుకున్నా. గాఢంగా వదిలేసావేంటి? గతం మర్చిపోయింది. ఎప్పుడు వేరే ఎవరికో గొట్టంగాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంతకు మీరెవరు? ఆ గొట్టంగండి. ఈయన మన పక్కింటి రమేష్ గారు. నమస్కారం అన్నయ్య. ఏమైంది అన్నయ్య? చెప్పండి, పర్వాలేదు. ఏం కావాలన్నయ్య? ఓంకారం కూడా ఇస్తాను అన్నయ్య నుండ్రు. నాగబాబు గారిని చూడగానే జబర్దస్త్ కు కొత్త కళ వచ్చిందబ్బా అని అనుకునే లోపే రష్మిని చూడగానే జబర్దస్త్ ఓల్డ్ అయిపోయిందబ్బా అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మీరు ఎంట్రీ రాగానే ఒక 5 ఆటో పంచులు వేయొద్దు. మీరు మీ స్టైల్లో మీరు చేయండి. మీ జీవితం అనేది వాళ్ళ కామెంట్స్ మీద ఆధారపడి ఉంది. స్కిట్ బాగుందంటే రూమ్ కు పిలిచి పొంగలు పెడతాడు, బాగలేదు మన పాత వాళ్ళంతా మీకు తెలుసు కదా. రాంప్రసాద్ అన్న, మన సుధీర్ అన్న, గెటప్ సీన్ అన్న వీళ్ళు ఉన్నప్పుడు ఆటో, ఇప్పుడు అటో ఇటో అవుతుంది. కానీ
జబర్దస్త్ లో ఎవరు ఎన్ని స్కిట్లు చేసినా నా స్కిట్ లో జరిగిన మ్యాజిక్ ఏంటంటే సార్, మీరు నా స్కిట్ జరుగుతుండగా అది ఆగాగు కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా అని అనడం. గ్యాప్ ఇవ్వట్లేదు అంటే నువ్వు అది నరుకుతున్నాడు ఈ రోజు అని ఒక మాట అంటావా? నరుకుతున్నాడు ఇవాళ అది. ఈ పదాలు నాకు ఎంత బూస్ట్ ఇచ్చావంటే సార్, నా వ్యూవర్షిప్ ని నేను అలా కాపాడుకుంటూ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మీరే సార్. ఎప్పుడు వస్తావు జబర్దస్త్? ఎవరైతే మిస్ అయ్యారు వీళ్ళతో కాంబినేషన్ సెట్ చేసుకొని జూన్ నుంచి చేసేలాగా నేను ప్లాన్ చేసుకుంటా సార్ షూర్. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. వైల్డ్ ఫైర్ నుంచి 5 కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేస్తారు. లాస్ట్లో ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళు ఈరోజు షో నుంచి ఎలిమినేట్ అవుతారు. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. చాలా మిస్ చేశారు మిమ్మల్ని. సేమ్ టు యు. This is OG performance. అరే ఆగాదు, బాజీ నువ్వు ఆడే కూర్చో, నువ్వు ఆ సోఫాలోనే కూర్చోవాలి, ఎక్కడ కూర్చుంటావు కూర్చోరా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మణికంఠ మాస్టర్ ముందుకు రండి. బాజీ అటు జరుగు, జతిన్ అటు జరుగు. ఒక్క నిమిషం, ఎందుకు మనం ఆగటం? రే ఇంకొకటి రండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఏ సర్వరే, నువ్వు ఎక్కడున్నావు అక్కడ నువ్వు కదలకు. అరే నీ బెస్ట్ మెమరీ ఏంట్రా ఈ ఎపిసోడ్ లో? ఈ ఎపిసోడ్ నాకు మెమరీ లేదు మాస్టర్. ఏ రే జతిన్ వాళ్ళని ఎట్టట్లా నువ్వు కావాలని వెళ్తున్నావు. ఒక ఈజిప్షియన్ క్వీన్ లాగా ఉన్నావు షర్. అక్కడ ఉన్న కింగ్ కి క్వీన్ ఉంది తెలుసా? వెనక్కి తిరిగి ఒకసారి. బాబోయ్ ఆ మచ్చ ఎక్కడ ఉందో కొంచెం చెప్పండి అయ్యా. ఈ రోజు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇంతలా రెడీ అయ్యొచ్చు? అంటే నా కోసం ఎవరన్నా స్పెషల్ గా డ్రెస్అప్ అయ్యి వస్తే ఇష్టమే నాకు. అయితే ఈ రోజు మీకోసమే వచ్చాను మాస్టర్. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. రెజీనా గారి పక్కన ఉన్నప్పుడు కంటే భూమిక పక్కన ఉన్నప్పుడు కొంచెం బ్లషింగ్ ఎక్కువ ఉందబ్బా. అది మాస్టర్ మేమంతా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం. ఫుడ్ మాస్టర్. అందరిలో నువ్వుంది something. అర్థం కాని ఏదో ఫీలింగ్. చాలా క్యూట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఇది. ఆజా ఆజా తుజే హజారు బార్ పిలిచినా కదా, సునా సరోజా ఆజా రే ఆజా. మీ ఇద్దరులో ఫుడ్ ఎవరు? రెజీనా గారా, విజయ్ బిన్ని మాస్టరా? బిన్ని మాస్టరే. నీ ఆకలి గురించి అడగట్లేదు బాబు. నా హార్ట్ మీకు రిషిక. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోతురా నిద్రపోతురా. వెరీ ఇంప్రెసివ్ తేజు. నిలువెత్తున నిప్పు కంచె
మనిషివై నువ్వుంటేనే జాతి బాగుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. బుల్లెట్ టైమింగ్ అలా మోసుకొని వస్తుంటే బుల్లెట్ ఒక్కొక్కటి తగులుతుంటే ఆ ఇంపాక్ట్ సమరం పొడిలో నీ సమయం తల చేసం చరితగ చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం. It's time for elimination. ఒక ప్లేస్లో బుల్లెట్ని లోడ్ చేసి ఉంచారు, వన్ ఆఫ్టర్ ది అదర్. నేను ఈ గన్ ఇవ్వటం జరుగుతుంది. మీరు గన్ ట్రిగర్ చేసినప్పుడు బుల్లెట్ బ్లాస్ట్ అయిన వాళ్ళు ఈ వారం డి నుంచి ఎలిమినేట్ అయినట్టు. 3, 2, 1 and shoot. మూడు దశాబ్దాలుగా జాతి మీద ముద్ర వేసిన ఈ పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఆయన లేని లోటు మాత్రమే మిగిలింది తప్ప ఆ బాటలో దీన్ని నిర్వహిస్తున్నటువంటి చరణ్ కి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాత మెలడీ కొత్త గారి మంచి ప్రయోగం, కొత్త ప్రయోగం. ఆవపిండి లేకపోతే దాన్ని ఆవకాయ అనరు. పాటలో ఆ బీట్ లేకపోతే ఆ డ్రమ్స్ ఆవకాయలాగా అనిపించదు. పాత స్టైల్లో ఇంకొంచెం హుషారు పెరిగింది. రొమాంటిక్ డ్యూయెట్లు పరమాద్భుతం అని అనుకునేవి ఏమన్నా ఒక 50 ఉంటే మొదటి 3-4 పాటల్లో ఇది ఉంటుందని నా ఉద్దేశం. కొంచెం కేర్ఫుల్ గా పాడాలి నాన్న. నాకేం తప్పు కనిపించలేదు. కారణం ఏంటంటే ఫ్యూజన్ లో పాడినప్పుడు తప్పు అనేది ఉండదు. రాబోయి చందమామ మా వింతగాథ వినుమా. చక్కగా పలుకుతున్నాయి నాన్న నీ గొంతులో గమకాలు. థ్యాంక్ యూ మ్యామ్. యు ఆర్ వెరీ బ్లెస్డ్ సోల్ నాన్న. తన మతమేమో తనది, పాడిన వారు నేనే అన్నావు చూడు, దానికి 100 యునానిమస్ గా. మనము మనదను మాటే. కంగారుగా మాట్లాడే భర్త, మధురంగా నిదానంగా మాట్లాడే భార్య, ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నది నాకు. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళ చూపు సోకగాని తేలిపోదురా. ఈ ఒక్క మాట గురించి చెప్పాలంటే అమ్మా కనీసం గంట చెప్పాలి. సార్ కట్టే కొట్టి తెచ్చి అవదా? అట్లా చూస్తారా? కైపులో కైపులో కైపులో. నీకు ఇందులో మొత్తంలో నీకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్? బల్లే బల్లే నచ్చింది. బల్లే బల్లే. చిన్న పాప పాడుతుంటే రక్తి కట్టదా మైకులో మైకులో మైకులో. నిలువవే వాలు కనుల దానా వయ్యారి హంస నడక దానా నినడకల. పాత గారడీలోనే ఒకసారి విందాం, ఏది తగిలించు. నువ్వు కులుకుతు గలగల నడుస్తూ ఉంటే నిలువదనా మనసు. జోగారావు గారు, బాలరాజు గారు వాళ్ళ చేతులకు పట్టిన ఇందాక నుంచి తిమ్మిరులు వస్తున్నాయి, అవి బాగా వదిలించుకున్నారు. చాలా చోట్ల శృతి పోతూ ఉంది, కొంచెం ఫోకస్డ్ గా ఉండాలి. ఓ దేవదా ఓ పార్వతి. నీ ఆంగికం చెయ్యి పాటలోని అర్థాన్ని తగినట్టుగా ఉందే, చాలా చక్కగా చేశావు. కూనలమ్మ మర్రిలో గిజిగాళ్ళున్నాయి పడితే వాటాయందిత. ఇలా నీ పాటని ఇలా గుండెలో పెట్టుకొని ప్రశాంతంగా పడుకోవాలని. మీరు ఎందుకు ఇలా పాడుతున్నారు? వదిలేసి పాడండి, వదిలేసి పాడండి, వదిలేసి పాడండి. మీరు ఎందుకు అని పాడండి ప్లీజ్.
వదలి నీవు పోలేవులే, అది నిజములే. ప్రకృతి సహజమైనటువంటి అంశాలతో ముడిపెట్టి ప్రేమని వ్యక్తం చేసేటువంటి అద్భుతమైనటువంటి పాటలు అవి. నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో. పర్ఫెక్ట్ గా ఉంది ప్రతిసారి. ఆవిలేని పువ్వు విలువలే. జరిగినప్పుడు పెద్దల్ని ఏమనాలి? క్షమించండి. అంత పెద్ద మాట వద్దు ఊరుకోమా, నీ వయసులోన మేం కూడా అంతేనమ్మా. పగల రాణివి నీవే, సొగసు కాడను నేనే. మేడ దిగి రావే అన్నావు అంటే చచ్చినట్టు రావాలన్నట్టు. దూర వయసు చిన్నదానా, కోర చూపుల నెరజానా. బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే గానా. బాగా పాడుతున్నాను అనే ఒక భావంతో, బాగా నమ్మకంతో, విశ్వాసంతో పాడావు. ఏ పాట అయినా అట్టగే పాడు. ఓహో